Welcome to day 2 in Dubai. మేము బుర్జ్ ఖలీఫా 247th ఫ్లోర్కి ఎక్కాం. ఖలీఫా పైనుంచి చూస్తే మొత్తం దుబాయ్ మొత్తం కంట్రీ కనపడుతుంది. అండ్ ద బిల్డింగ్స్ యూ లుక్ వావ్. అండ్ నిజం చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ దుబాయ్ని ఒకసారైనా విజిట్ చేయాలి. బట్ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ అండి. ఈ బుర్జ్ ఖలీఫా 247th ఫ్లోర్ ఎక్కడానికి మాకు 10,000 ఇండియన్ రూపీస్ పడింది. సో మీరు దీన్ని బట్టి ఆలోచించుకోండి ఎంత కాస్ట్లీయో. అండ్ అందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఖలీఫా పైన బుర్జ్ ఖలీఫా అంత ఉంటుంది, కిందంతా ఏముంటుందా అన్న డౌట్. యాక్చువల్లీ నాకు కూడా సేమ్ డౌట్ వచ్చింది. సో కిందంతా ఏంటి, నార్మల్ మన మాల్స్ ఉంటాయి కదా, సెంట్రల్ అట్లాంటి మాల్స్ లాగే దుబాయ్ మాల్ అని ఒక మాల్ ఉంది. లైక్ అన్నీ అలాగే. అండ్ అక్కడ మాల్స్ పైన అన్ని స్టోర్స్, డిఫరెంట్ స్టోర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ చూడండి ఇమార్ బిల్డింగ్స్ అని కనపడుతున్నాయి. ఇక్కడంట ఇమార్ అన్న లైక్ వాళ్ళు కన్స్ట్రక్షన్స్ చాలా పెద్ద కన్స్ట్రక్షన్స్ అంట. సో ఇక్కడ ఎవరు అలా కన్స్ట్రక్ట్ చేస్తే అక్కడ ఇమార్ అని పేరు ఉంటుంది. సో దట్స్ అబౌట్ దిస్. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంకొకటి కూడా యాక్చువల్లీ నేను క్యాప్చర్ చేయలేకపోయాను. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక లైక్ ఫ్రేమ్ టైప్ ఇస్తారు. అక్కడ ఏంటంటే మీరు మార్నింగ్ నైట్ పెట్టుకోవచ్చు. అండ్ ఇట్స్ లైక్ ఇదేంటంటే మేము వచ్చినప్పుడు నెక్స్ట్ డే ఒక ఫుడ్ ఇక్కడ ఏదో ఒక జ్యూస్ ఇస్తారు. అండ్ ఇది మేము దుబాయ్ స్ట్రీట్స్లో వాక్ చేస్తున్నప్పుడు, అండ్ వాక్ చేసిన తర్వాత మేము ఇప్పుడు యాక్చువల్లీ క్రూజ్కి వెళ్తున్నాము. క్రూజ్ అంటే ఒక షిప్, లైక్ వాళ్ళు షిప్, అది కూడా ఒక ట్రిప్లో ఒక భాగమే అనమాట. ఆ షిప్కి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత ఇదిగోండి, ఇది మా షిప్. యాక్చువల్లీ చాలా బాగుంది షిప్. ఒక టూ అవర్స్ అనుకుంటాను, అంత జస్ట్ చూడడమే. బట్ నాకైతే ఏం అంత ఎగ్జైటింగ్గా అనిపించలేదు. బట్ కాసేపు అలా తిరిగి రీల్స్ చేసి వ్యూస్ లైక్ ఆ వ్యూ చూశాను, చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా క్రూజ్లోనే మాకు వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇట్లాంటి గేమ్స్ పెట్టారు. అండ్ చాలా కామెడీ అనిపించింది. అండ్ ఈయన చాలా బాగా ఆడారు అందరితో. వెనకాల ఒక మనిషి, ముందు ఒక మనిషి, అండ్ అందరితో బాగా ఆడారు. చాలామంది డ్యాన్సెస్ కూడా వేశారు. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ మీరు చూడాలనుకుంటే మన దుబాయ్ సిరీస్ తప్పకుండా ఫాలో అయిపోండి. యాక్చువల్లీ నేను ఇది పెట్టడానికి ఒక రీజన్ కూడా ఉంది. నా ఫోన్లో స్టోరేజ్ సరిపోవట్లేదు, అందుకే ఇలా యూట్యూబ్లో పెడితే మనం మన దాంట్లోంచి రిమూవ్ చేసేసుకోవచ్చు కదా, అందుకని ఏదో వన్ ఆఫ్ ద రీజన్ నేను పెట్టడానికి. ఇంకోటి ఎలాగో వ్యూస్ రావట్లేదు, సో మన ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను ఇందులో పెట్టుకుంటున్నాను. అండ్ మీకు కూడా ఎవరైనా చూసిన వాళ్ళకి లైక్ వాళ్ళు చూడొచ్చు. ఈయన ఎవరో చాలా బాగా డ్యాన్స్ చేసేస్తున్నారు, చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా మీకు దుబాయ్ సిరీస్లో ఇంకా మేము ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏమేమి చూసాం అన్నీ తెలియాలనుకుంటే డూ ఫాలో అవర్ ఛానల్ క్రేజీ టాక్స్ విత్ పూజా. అండ్ లెట్స్ ఎండ్ దిస్ పార్ట్ హియర్. బై బాయ్.